చేవెళ్ల బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించి ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని అనురోధించారు. మృతదేహాల చేరికపై కుటుంబాలకు సానుభూతి తెలుపగా ప్రమాద స్థలం దగ్గర ఉన్న మలుపు, రోడ్డు తీర్చిదిద్దకపోవడం వంటి సాంకేతిక లోపాలు తీవ్రమని గుర్తు చేశారు. రోడ్డు మార్గాలపై తక్షణ చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు అవసరమని ఆకార్యంతో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు తట్టుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుని కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం కూడా వీళ్ళంత తొందరలో ఈ రోడ్డు పూర్తి చేయాలని కూడా కోరుతున్నాను. మేడం, మొన్నటి వరకు ఎన్జిటి పేరుతో కాలయాపన చేస్తూ వచ్చారు. ఇప్పుడు కేసు కూడా విడ్డ్రా అయినట్టుంది ఎన్జిటి. అదే కదా, ఎన్జిటిలో కేసు ఉన్నా కూడా ఆలూరులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ రోజు చెప్పాను, ఎక్కడైతే చెట్లు ఉన్నాయో వాటికి రేడియం స్టిక్కర్స్ అతికించండి. టర్నింగ్ లో ఎక్కడైతే రోడ్ నేరో షోల్డర్స్ అంతా కూడా గ్రావెల్ పోసి సెట్ చేయండి అని కొంతవరకు చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండు పెట్టిన ఇక్కడ కూడా గ్రావెల్ సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం గ్రావెల్ కూడా పోయాలి. అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ, మిర్జగూడ నుండి ఆలూరు వరకు ఉన్న స్పాట్ యాక్సిడెంట్ స్పాట్. అక్కడనే టర్నింగ్ ఉంటుంది, అక్కడనే వెహికల్స్ తడబడుతుంది. ఆ స్పాట్ చేయాలి. ఆ స్పాట్ షోల్డర్ చేయకుండా కాంట్రాక్టర్ చెప్తే చేసేవాళ్ళు, చేయకుండా ఎంతసేపు